బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పలు బస్సులకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో 4 బస్సులు తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పలు బస్సులకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో 4 బస్సులు తగలబడ్డాయి. అలాగే ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా సమాచారం. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. పలు బస్సులకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో 4 బస్సులు తగలబడ్డాయి. అలాగే ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చి చెప్పారన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలకు బీటలు వారడం రాష్ట్రంలో మారుతోన్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమన్నారు. పంచాయతీ ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు నిండినాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు. గెలిపియపోతే చూస్తున్నారు మీరు, ఎమ్మెల్యేలు స్పీచ్లే ఇస్తాను ఓపెన్గా, ఇండ్లియా నా ఇంటి ముంగటికి వస్తే మెడల్ పట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసిండ్రు. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా, ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు, కానీ కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 30%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు, గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు, ఇది మామూలు ముచ్చట కాదు. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఒకసారి యాద్ చేసుకోండి. 30%, 40%, 50-60% వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు. 2 ఏళ్లు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది. మరి పెద్దల ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు 2 ఏళ్లు తిరగకుండానే ప్రజలలో ఇంత కోపం వచ్చింది? గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్లే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో మళ్ళా 2-2.5 ఏళ్లు మీరే ఉంటారు. నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబెడతందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి, మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడద్దని చెప్పి నేను కోరుతున్నా. రేవంత్ 2 ఏళ్ల పాలనా వైఫల్యాలకు తోడు గ్యారంటీల అమల్లో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్కు ఉరితాళ్లుగా మారతాయన్నారు. ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటి వేళ్లతో పెకిలిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కి ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు. మొత్తం 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి 83 మంది వేములవాడ, అదేవిధంగా ఇల్లంతకుంట, బోయిన్పల్లి, తంగళ్లపల్లి కలిపితే 83 మంది సర్పంచ్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరున అభినందనలు. ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి విషయం ఏంటంటే, మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా, గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు. సర్పంచ్ గారు, వారి కింద ఉప సర్పంచ్ గారు, అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం.
ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా 70% పైసలు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి, 20% పైసలు మండల పరిషత్కు వస్తాయి, 10% జిల్లా పరిషత్కు వస్తాయి. మొత్తం రూపాయి వస్తే 70 పైసలు మీకు రావాలి, 20 పైసలు మండల పరిషత్ కోవాలి, అట్లాగే 10 పైసలు జిల్లా పరిషత్ కోవాలి. అందరు కలిసి సమన్వయంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ అందరు కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వల కింద పనిచేస్తలేరు, మీది మీరు సర్వ స్వతంత్రులు. మనం గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరితో కలిసి మీకు ఒక వర్క్షాప్ పెడతాం. డిపిఓలుగా డిఎల్పిఓలుగా పనిచేసిన పెద్దలు ఉంటారు, మంచి నిష్ణాతులు ఉంటారు, నిపుణులు ఉంటారు. వాళ్ళని పిలిచి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏంటిది, అందులో సర్పంచ్ గారి విధులేంది, ఎంపీటీసీ గారి విధులేంది, మీ హక్కులేంది, వాటిని ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కాలరాసే ప్రయత్నం చేస్తే. తెలంగాణలోనే అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందడం జరిగిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తనకు ఆ దేవుడిచ్చిన శక్తితో ప్రజలకు మరింత సేవ చేస్తానంటూ హరీష్ రావు తెలిపారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాల్లో గెలుపొందిన సర్పంచులను వారి పాలకవర్గాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు. చెరువులు నింపడం ద్వారా బంగారం లాంటి పంటలు అటు గురాలగుండి కానీ, అటు జగ్గాపూర్ కానీ, ఇటు నారాయణరావుపేట కానీ, ఇటు గోకులాపూర్ కానీ చాలా చక్కగా బంగారం లాగా యాసంగి పంట పండిందంటే కాళేశ్వరం. ఎవడో పిచ్చోడు మూడు కాళేశ్వరం కూలింది, అక్కడ కూలిందా పంట పండుతుందా మీకైతే తెలుసు. వారికి తెలుసో తెలియదు, హైదరాబాద్లో కూర్చున్నట్టు నాకు తెలియదు. కానీ మా గోకులాపూర్లో, మా జగ్గాపూర్లో, మా నారాయణరావుపేటలకు ఎండాకాలంలో కూడా చెరువులు మద్దలు దుక్కుతూనే ఉన్నాయి. బంగారంలో యాసంగి పంట పండుతుంది. ముఖాన్ని మొగిలి పెట్టి చూడకుండా, కాలం కోసం ఎదురు చూడకుండా, మాకైతే నెత్తి మీద కుండోలు రంగనాయక సాగర్ ఉన్నది. యాసంగి పంట గేట్లు లాబడతారు, కాలంలో నీళ్ళు వచ్చి పడతాయి, నా బోరు ఫుల్లుగా వస్తుంది, నాకు పంట పండుతుంది అనే భరోసా దొరికింది. 1,00,000 ఎకరాల పంట పండుతుంది కానీ యాసంగి మామూలు పంట. ఇంతకుముందు ఎండాకాలం పంట అంటే ఎంత కోసుకుంటున్నారో మీకు తెలుసు. యాసంగి పంట అంటే అసలు నీళ్ళే బోర్లు వేసి బాయిలు కొడుకలు తీసి మన పండిన పంట అంతా బోరు పొక్కరాలనే పోయి ఇవాళ బోర్ బండి లేదు, ట్రైన్ లేదు, ఫుల్లుగా మనం పంట పండించుకోగలుగుతా ఉన్నాం. ఇది చాలా సంతోషమైన విషయం. మన రాబోయే రోజుల్లో కూడా మా శనగకుంటకు ఒక చిన్న కాలువ పెండింగ్లో పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 2 ఏళ్ళ గుడ్డ కాలువ కూడా అంత కేసీఆర్ దగ్గర కాలువలే, గవ్వే నీళ్లు, గవ్వే చెరువులు, గవ్వే కాలువలు. దోసాలే గవర్నమెంట్ వచ్చి జానకి కాలువ 3 కాలువ కూడా అవ్వలేదు. బట్ మా శనగకుంటలు అందరూ కూడా కోరుతున్నారు. తప్పకుండా తొందరలోనే నేను శనగకుంటకు కూడా వస్తా, ఆ కాలువ పనులు కూడా చేయిస్తా అని చెప్పి కూడా కేసీఆర్ వచ్చినాక దంచిపారతాం, పెగిలేము దంచిపారతాం. ఏది ఆగేది ఇప్పటిదాకా ఏది ఆగలేదు చూపించా, రేపు కూడా ఏది ఆగదు. నేను ఉన్నంత కాలం తప్పకుండా సిద్దిపేట అభివృద్ధిలో మీరు మరి బాగా కష్టపడ్డారు. నేను ముగ్గురితో కూడా ఒకటే నాదొక చిన్న కోరిక, మీరు అడిగిన పనులు నేను చేస్తా, నేను గల్లాడతా. మీరు కొట్టాటలు పోకూడదు. గెలిచిండు, ప్రజల ముందు గెలిచింది, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది, పెద్ద పెద్ద మెజార్టీతో గెలిచింది. మనం అందరికి పనిచేద్దాం, ప్రజలకు పనిచేద్దాం, గ్రామ అభివృద్ధికి అంకితమైదాం, ప్రజాసేవలో నిమగ్నమైదాం, మంచి పేరు తెచ్చుకుందాం. మెడికల్ కాలేజీల విషయంలో కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. కాలేజీలు కట్టినా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయని స్పష్టం చేస్తున్నానన్నారు. PPP అనే విధానం వచ్చాకే రహదారులు, ఎయిర్పోర్టులు లాంటివి మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు చంద్రబాబు. సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది PPP మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు, రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా
ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ గాని కాలేజీలు గాని పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు మాటకి కట్టుబడి ఉన్నారని తెలిపారు. గత 5 ఏళ్లలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీదే అని విమర్శించారు. ప్రజల సొమ్మును అప్పనంగా జగన్ తన అస్మదీయులకు దోచిపెట్టాడని మండిపడ్డారు ఆయన. ఏదైతే ఆ రోజు 19కి ముందు శాంక్షన్ అవుతూ నిలిచిపోయినటువంటి 130 ఇప్పుడు పెరిగినటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఇంకా పెరిగేటువంటి భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో కూడా పెట్టుకుని 130 కాదు 220/33 kV సబ్స్టేషన్ ఈ రోజు మన పాలకొల్లు నియోజకవర్గానికి మంజూరు చేసుకున్నామనే విషయాన్ని మీ ద్వారా ముందుగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ 220/33 kV సబ్స్టేషన్ కి 160 కోట్ల రూపాయలు నిధులు కూడా మరి విడుదల చేస్తూ మరి ఇక శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. అంటే టోటల్ గా 250 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరాల్లోనే 2 సబ్ స్టేషన్లు మంజూరు చేశాను. మరి 5 సంవత్సరాల 19-24లో వైసీపీ నాయకులు ఏం గాడిదలు కాశారు ఇక్కడ ఈ పాలకులలో. మరి కనీసం ఒక్క సబ్ స్టేషన్ 5 సంవత్సరాల్లో, ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కొంచెం 11 సీట్లు రావడం తోటే దాని పేరు కూడా మర్చిపోయి ఇప్పుడు అందరూ కూడా రప్పరప్ప పార్టీ అంటేనే గమ్ముని అర్థమవుతోంది ప్రజలందరికీ కూడా. అటువంటి స్థితి. 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసి సంక్షోభంలో నెట్టేసినటువంటి స్థితిలో ఆ రోజు 11 సార్లు 5 సంవత్సరాల పరిపాలనలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒకటే మాట ఇచ్చాం, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని ఈ రోజు నిలబెట్టుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఛార్జీల్ని భవిష్యత్తులో పెంచకపోవడమే కాదు, మొన్న కూడా ఫస్ట్ టైం 16 పైసలు ఛార్జీల్ని కూడా మనం తగ్గించినటువంటి పరిస్థితి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ. నెల్లూరు జిల్లాలోని బోగోలులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె గ్రామాన్ని సందర్శించారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలను కొనసాగిస్తామంటోన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి చరిత్రకుమార్ ఫేస్ టు ఫేస్. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏదైతే ఆయన స్వగ్రామం ఉందో నెల్లూరు జిల్లా బోగోలు మండలం ఈరోజు జువ్వలదిన్నెకైతే ఈరోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ, అలాగే శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, అలాగే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వీరందరూ వచ్చారు. ఈరోజు ఆయనకి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మన ముందున్నారు, వారిని తెలుసుకుందాం. ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, జువ్వలదిన్నె అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క స్మృతిని ఏ రకంగా ఉంచబోతున్నారు, ఆ గ్రామస్తులకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు అనేది పొంగూరు నారాయణ గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఎంతో కొంత ఆనందంగా కూడా కనిపించింది. మీరు మీ స్పీచ్ చూస్తుంటే ఇక్కడికి రావడం కూడా మీరే స్వయంగా కనుక్కొని వచ్చారు. ఈ పొట్టి శ్రీరాముల యొక్క జన్మస్థలానికి ఎలా అనిపించింది సార్? భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావటానికి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించడం వల్లనే ఆ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భాషా సంయుక్త రాష్ట్రాలు చేస్తామని చేయటం, ఆ విధంగా మనకు కంబైన్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అదేవిధంగా హరిజనులకి ఎవరైతే దేవాలయాలు ఆ రోజులు ప్రవేశాలు ఉండేది కాదు, దానికోసం వారు ఎంతో పోరాడితే అది కూడా ఆ రోజు మద్రాసు కలెక్టర్ గారు యాక్చువల్గా ఆర్డర్ చేయటం, ఆ హరిజనులకు ప్రవేశం రావడం కూడా వారి యొక్క ఇదే. అదేవిధంగా స్వతంత్రం కోసం గాంధీ మార్గంలో గాంధీ గారితో కలిసి అనేక కార్యక్రమాలు, క్విట్ ఇండియా కావచ్చు,
ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేసి 3 సార్లు జైలుకి పోయిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఖచ్చితంగా ఆయన్ని స్మరించుకోవాలా. ఆ ఉద్దేశంతో ఈరోజు నేను యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను. అంటే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్ చేస్తామని చెప్పారు. గత సంవత్సరం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ ఈవినింగ్ 6 గంటలకి విజయవాడలో ఇదే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చేస్తున్నారు. అందుకని ఒకసారి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ పెద్దలతో కూడా మాట్లాడి, అటు కలెక్టర్ గారితోనూ శాసనసభ్యులతో మాట్లాడి దీన్ని నిజంగా టూరిజం ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి అనే దానికోసం వచ్చాను. ఇప్పుడు అందరూ రకరకాల సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అటు కలెక్టర్ గారు శాసనసభ్యులు దీన్ని ఖచ్చితంగా ఒక మంచి టూరిజం ప్లేస్ చేయడం జరుగుతుంది. సార్, దశాబ్దాలుగా ఏదైతే ఈ జువ్వల దిన్నికి సంబంధించి ఈ డెవలప్మెంట్స్ అనేక రకాల సందర్భాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇప్పుడైనా సరే ఈ కార్యరూపం దాల్స్తాయా? అలాగే ఏదైతే జువ్వల దిన్ని ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో దీనికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కూడా ఈ స్థానికులు కోరుకున్న పరిస్థితి, ఇవన్నీ కూడా నెరవేరేటటువంటి పరిస్థితి ఉందా? ఎలాంటి హామీ ఇచ్చిపోతున్నారు ఈ గ్రామస్తులకి? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ఒక చక్కటి హార్బర్ వచ్చింది. 250 కోట్ల 285 కోట్లతో యాక్చువల్గా హార్బర్ అది ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే ప్రజలు ఏదైతే కోరుకున్నారో దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చెప్తాము. ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పొట్టి శ్రీరాములు దానికి సంబంధించి ఒక ట్రస్ట్ ఫామ్ అయ్యారు. ఆ ట్రస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, అమరావతి క్యాపిటల్ సిటీలో వారి విగ్రహాన్ని పెడతాం. 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశాడు కాబట్టి 58 అడుగుల విగ్రహం పెడతాం. మాకు ఒక స్థలం ఏమంటే 6.8 ఎకరాలు ఉండేదంటే ఒక పార్కులు యాక్చువల్గా ఇచ్చాము. దాంట్లో యాక్చువల్గా వాళ్ళకి వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అది వీలైన తొందరలో కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని కాబట్టి తెలుగు వాళ్ళ కోసం ఉండాలనే ఉద్దేశంతో అక్కడ చేయడం కూడా జరిగింది. ఏదైతే పొట్టి శ్రీరాములను గౌరవించుకోవడం మా బాధ్యత. పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో ఏదైతే ఆయన స్టాచ్యూ నిర్మాణానికి 6 ఎకరాల్లో కూడా స్థలం కేటాయించాం. మంచి 58 అడుగుల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే జువ్వల దిన్నికి సంబంధించి ఆయన స్వగ్రామం ఉందో ఇక్కడ కూడా ఖచ్చితంగా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిబద్ధత ఉందంటూ కూడా తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, జువ్వల దిన ఫిషింగ్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ ప్రజా ఉద్యమం తీరును అందరూ చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 18 నెలలుగా వైసీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ఇవాళ 0 వేకెన్సీ సిస్టమ్ లేదు, మందులు లేవు. ప్రజారోగ్యం, విద్య కోసం 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసమే PPP అనే దుర్మార్గమైన మోడల్ అని విమర్శించారు. మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 0 వేకెన్సీ సిస్టంలో పెట్టి ఎక్కడ పోస్టు ఖాళీ ఉండకూడదని నిర్ణయించుకొని డాక్టర్లను అపాయింట్ చేశారు. మందులు సౌకర్యాలు కల్పించారు. ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించి మరి 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెట్టి పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మంగళం పాడింది. ఇవాళ 0 వేకెన్సీ సిస్టమ్ లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేవు. మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తూ మళ్ళా 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ రంగపరం చేయడం కోసం PPP విధానం అని చెప్పేసి ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రైవేట్ రంగంలోకి వారందరికీ కూడా కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాల పైచిలకు వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది PPP విధానం, ఇది ప్రైవేట్ కళాశాలకు ఇవ్వటం కాదు. 5 కోట్ల నుంచి 6 కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట 2 సంవత్సరాల దాకా. అంటే సంవత్సరానికి సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే 2 సంవత్సరాలు ఎంత? సుమారుగా 140 కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి 2 సంవత్సరాల పాటు 140 కోట్ల రూపాయలు ఇది ఈ 4టికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని
దాని నుంచే లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం. ఇదంతా దేనికి చేస్తున్నారు? పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందుకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో యూరియా కోసం మొబైల్ యాప్ ఒకటి రూపొందించారు. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా ఇది అమలు చేయనున్నారు. ఆదేశాలు దీనిపై జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.